గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కులగొట్టేటోడు. గుంపు మేస్త్రి అంటే కడతాడు, వీడు కట్టేటోడు కాదు, ఇల్లు కులగొట్టేటోడు వీడు. అందుకే నేను అనేది, తిడదామంటే, మాట్లాడదామంటే, విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమన్నా తెలియాలి. ఈయనకేం ఎరకలేదు. నిన్న వికారాబాద్ వేళ్ళు ఊపుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. ఏ రాయితో నెత్తి వల్ల కొట్టుకోవాలా ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు. ఇంకొక రోజు అంటాడు 15 ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి, అది కూడా చూసుకోడు చక్కగా. మన తెలంగాణలో బాక్రానంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు. మనోళ్ళు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా పోతురు తెలియక. మనోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవా గోవట్రి. ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి. విప్రో CEO ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్లా. ఆయనకి ఏం తెలియదు పాపం. పోనీ ఆయనకు తెలియదు, పోనీ తెలియదన్న విషయం తెలుసా అంటే అది కూడా తెలియదు. ఎవడన్నా చెప్పవో తిన్నాడు, నాకు అన్ని తెలుసు అంటాడు. గట్లున్నది కథ. ఏం చేద్దాం? పిచ్చోని చేతిలో రాయి. ఇలా గట్లున్నది కథ. అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను కానీ ఆయన చేతలను కానీ మనం బాధపడ్డప్పటికీ, ఆయన బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీద. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని. నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషల్లో చెప్తున్నావు, ఎందుకంటే మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఒక పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా, నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే. ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా